నిజం 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 చాలా టైం ఉంటుందా? ఎందుకు చెప్తున్నానంటే మా నాన్న 43 నుంచి రాజకీయంలో ఉన్నాడు. అదంతా చెప్తూ నేను జైలుకి వెళ్ళి జైలు నుంచి బయటికి వచ్చినానే నాకు 69 సంవత్సరాలు. నా 68 సంవత్సరాలు ఒక విధంగా జరిగింది. ఆ ఒక్కరోజు నేను రిలీజ్ అయిన రోజు అది నా పుట్టినరోజు కాదు, ఈ తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో పుట్టిన రోజు అనిపించుకున్నాను. నేను ఒకటే అనుకున్నా, కార్యకర్తనే అమ్మా నేను ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎంతమందో ఉన్నారు, కానీ అంత గౌరవం ఎవరు చిక్కదు. నాకు చిక్కిన గౌరవం ఎంత షౌకర్యం కూడా చిక్కదు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. ఆ రోజు అనుకున్నా 69 సంవత్సరాలు ఇద్దరు కాదు, ఇంటికైతే కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు ఏమి చేతనైతే ఏం చేత కాదు, కానీ మీ అందరి దగ్గర ఉండాలనుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి అంటే మావాడు అనాలంటే కోరిక నాకు. రాజకీయంగా ఎక్కడికో పోవాలని లేదు, రాజకీయంగా ఏదో కావాలని లేదు, మొదటి నుంచి కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు సభ వల్ల ఎమ్మెల్యే అయినా, రాజశేఖర్ సభ వల్ల చైర్మన్ అయినా, వీళ్ళిద్దరు నాకు ఎందుకు ఇచ్చినారంటే ప్రేమతో ఇచ్చినారనుకుంటారా? ఆ రావడం కంటే ఎన్నో సత్తాడు లేదు. అప్పుడు రాజశేఖర్ అట్లా ఇచ్చలేదు నాకు. ఆ రావడం అయితే ఏదో సత్తాడు లేని ఫోన్ చేసినాడు, ప్రభా నువ్వేనా ఉండాల్సింది అన్నాడు. సరేలే అన్నా. చంద్రబాబు నాయుడు కూడా అంతే. నేను కన్వైంతవరకు వేసుకోలే, నిజం వేసుకోలే అంటే వేసుకోకుండా ఎవరిని మోసం చేయడం. ఒక్కసారి నమ్మినానంటే ఇక్కడ ఉన్నారు. అంటే మా వాడు చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు, ఇద్దరు ఎంగా వీళ్ళిద్దరు ఎంగంట. ఐఎమ్ 69 at heart I'm only 16. I'm only 16. ఎవరు చూస్తాను, స్వీట్ 16. అలానే ఉంటుంది నా మనసు. అందుకే నీకు ఏం చేయాలనుకున్నా ఆ మనసుతోనే ఆలోచిస్తాను. ప్రజలకు ఏం కావాలి, ఏముండాలి, ఏముంది. నిజంగా ఈరోజు చెప్తానా, నిన్న కంటెస్ట్ చేసిన కౌన్సిలర్లు అందరూ పాలిటీషియన్స్ కాదు. దే ఆర్ నాట్ పాలిటీషియన్స్. మా ఇంటి గౌరవంతో ఆ రోజు నేను లేను. ఇదే దివాకర్ రెడ్డి, ఇదే పవన్ రెడ్డి కష్టపడి ఎవరో వేయాలని చెప్పి పట్టుకొని చేస్తున్నాడు. కానీ మీకు చెప్తుంది ఈరోజు పవన్, అశ్విన్, ఈరోజు 20 వార్డులు ఎలా ఉన్నాయంటే, ఎంత కన్నెలు ఉన్నాయంటే, పొద్దునే 7 గంటల కింద మా వార్డు కౌన్సిలర్ వెళ్తారు, రోడ్లో ఉంటాను. ఈ 2.5 సంవత్సరం గప్పు పట్టించారు. తాడిపత్రి 100 రోడ్ డ్రైనేజ్ కానీ, నీళ్లు కానీ, అన్నీ కానీ. మీరు ఎవరో కోరుతారు, రండి ముందు ఏ వాడికి అంటే పొలం ఒక్కొక్క దీంట్లో తీస్తా అంటే నీళ్లు పోక 6 మీటర్లు 7 మీటర్లు జడమాలు వచ్చినాయి. ఏరు అవసరమంతా. ముందుగా ఈ మీటింగ్ ద్వారా నా కౌన్సిలర్ ది బెస్ట్ 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 బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇలానే పనిచేస్తే మొత్తం ఓట్లు తాడిపత్రిలో ఒకటే గుర్తుకుంటాయి, రెండో గుర్తుకుంటారు. నేను ఇంకోటి చెప్తున్నా రాజకీయ నాయకులకు అందరికీ, మీరు ఫ్లెక్సీలు వేస్తారు. ఎందుకు వేస్తారు ఫ్లెక్సీలు? ఎందుకు వేస్తారమ్మా చెప్పు. ఆర్టికా గోల్డ్ ఇప్పుడే లోన్ ఇద్దాం, ఇప్పుడే మీకు బంగారం చేయడం పెడితే అంట.
దాన్ని అడ్వర్టైజ్మెంట్ అంటారు. పిచ్చికాలం పోయింది. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ అంతో ఎంతో రాజకీయం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి చెప్తున్నా, ఒక వార్డులో 2600 మంది ఓటర్లు ఉంటారు. మీకు కనీసం 600 ఇళ్ళు ఉంటాయి. ఏమో అశ్విత్ రెడ్డిని, పవన్ రెడ్డిని వీళ్ళిద్దరేమో అందరూ మమ్మల్ని గుర్తించాలనుకుంటారు. లేదు, మార్పు వచ్చింది. ఫ్లెక్సీతో పనిచేయవు. మీ యొక్క కాంటాక్ట్ 600 మందిని గుర్తించండి. వాడు ఏమీ కోరుకోవడంలే. వాడి దగ్గర తండ్రి డబ్బులున్నా, ఎవరిని యాచించాడు, ఉన్ని దాంట్లో సుఖంగా ఉన్నాడు. నువ్వు ఎలా కోరుకుంటావో శ్రావణి నాకు తెలుసుని. నేను కూడా నేర్చుకుంటాను. నన్ను గుర్తించాలా. పద్ధతి మారింది. ఇంతకుముందు మా నాన్నగారు పోయి వాళ్ళ ఇంటికి ఒక ఇంటికి పోయి ఎంబార్ రేపు చూడాలంటే చూస్తాం రండి అంటాను. ఇప్పుడు నలుగురింట్లోనే నలుగురికి నమస్కారం పెట్టి ఏం పాడాలి. ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు మీ టైం? ఊరికి బావాలంటే చిన్నప్పుడు రోడ్లో ఉంటానంట. రోడ్లో ఉంటే గుర్తిస్తారు, ఇంట్లో దేవుడు గుర్తిస్తారు. ఏ రాజమోహన్ నేను కూడా అంత ఇంట్లో కూర్చొని చేసే పని. ఈయనకు అందరూ తెలుసు. ఎవరు తెలుసా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఆ లెవెల్లో ఉన్నాడు. కానీ కింది లెవెల్లో లేవు. అనుకో మంచోడు అయితే మంచోడు అదొక్కడే దీనికి మంచోడు. అందరికీ సాయం చేస్తారు. అబద్ధం కాదు, కబద్దండి. ఇది పట్టుకో. ఎట్లాంటి పిల్లోనికైనా కానీ అంటే ఒకసాట మినిస్టర్ ఇంట్లోనో ఆఫీసులో ఏమా ప్రమాణంగా పనిచేస్తాడు. చెప్తున్నారు, మీరు కూడా మీ ఊళ్ళలో ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు ఓడిపోతున్నారు? అదే పోతాను పలకరేంటి అలా పోదాలంటే నేను ఎంతమంది పలకరిస్తాను? అర్థం నేను వచ్చినావు, నాతో వచ్చినావు. ఎవరన్నా మిస్ చేసినానా? వాళ్ళు కూడా నన్ను గుర్తిస్తానన్నా, నేను వాళ్ళని గుర్తిస్తానన్నా. నేర్చుకోండి. అంత మూర్ఖులు కాదు ప్రజలు. మీ దగ్గర నుంచి ఒక్క పలకరింపు కావాలని కోరుకుంటారు. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఫ్లెక్సీలన్నీ అడ్వర్టైజ్మెంట్లు. ముత్తు ఫైనాన్స్, జైలుకాస్ ఉన్నాయి. బోర్డు వేసుకుని శ్రావణి ఆ బోర్డు వేసుకుంటున్నాను. వేసుకోవద్దు. తిరుగు, కనపడు. నువ్వు రోజు కనపడు. ఒక్క రోజు నాకంటే చూపించండి. అలాగే ఎవడో పక్కన అడిగాడు, రాళ్ళపై ఎన్ని చూసారంటే వాళ్ళు కొట్లాడుతారు, వాళ్ళు కొట్లాడతారు. అలాగే అంతా వాళ్ళే. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు, మీరు పల్లెలో ఎందుకు పడిపోతున్నారు? ఫ్రాక్షన్లు పోయినా ఫ్రాక్షన్లు ఆ కాలంలో పోయినా ఫ్రాక్షన్లు జత చేసుకోండి మనుషుల్ని. ఏం పలకరిస్తే మా నాయకులతో ఏసీ వేసుకుని సర్రని కాలంలో సర్రని వచ్చేది. అది తప్పు. ఇక పైన ఏసీలో పోతే కనీసం వచ్చేది నడుచుకుంటారా అండి? నేను ఇంకోటి కూడా నా అడ్వర్టైజ్మెంట్ ఇంకో ఎందుకు ఉంటుంది. జోగులు ఏముంటాయిరా? జోగులు ఏముంటాయిరా? చాక్లెట్లు ఉంటాయి. ఎందుకో పిల్లలకి 2 చాక్లెట్ ఇచ్చారంటే వాళ్ళ అమ్మ దగ్గర కొంచెం చక్కగా యూరోప్ 2 చాక్లెట్ ఇచ్చినారని ఆయమ్మ బయటకు వచ్చి చూస్తాం. ఓ ప్రకారం రాండి. నేను అట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాను. ఇంకే చెప్తాను తిక్కనాడు వల్ల ఏ దానికి రూపాయికి రాసించాను. నా కొడుకు చేయడం ఎందుకంటే మేము మంచోడండి, నేను మంచోడ్డే. మీరేమంటారు? చాక్లెట్ చెప్పంట. దాంతో రూపాయి ధర ఆదాయం. 2 చాక్లెట్ రూపాయి అయితే ఆదాయం ఎంతరా? 1.5. ఇంతకుముందు బుక్కులు ఇస్తా అంటే 40 లక్షలు 60 లక్షలు ఖర్చు పెడతా అంటే పైన దివాకర్ రెడ్డి, యువతల చంద్రబాబు నాయుడు, మధ్యలో మా నాన్న, యువతల పవన్,
అవతల అశ్మిత్, వెనకల నేను. ఆ 5 బుక్కులు తీసుకొని ఆ పాప ఏం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో అవుతుంది. ఎవరో బుక్కులు ఇచ్చినారమ్మా అంటారు. ఎవరు దివాకర్ లేదు అని సాయంత్రం పక్కింట్లో కూర్చొని మా దివాకర్ అంటున్నారమ్మా, ఇప్పుడు 6 బుక్కులు ఇచ్చినారు. ఫ్లెక్సీలు వేయకుండా ఒక 10 మందికి అన్నం పెట్టాడు బీదోళ్ళకి. మామూలు ఫ్లెక్సీ వేయకూడదు. ఫ్లెక్సీ అయితే మనకు ఇంకో నష్టం కూడా ఉంది. వాడు ఎత్తాడు, వాడు గుర్తింపు, మనం గుర్తింప. వాడు గుర్తింపు ఉండకూడదంటే మనం ఫ్లెక్సీ వేయకూడదు. ఏ రాజు నా ముందు ఇంట్లో చెవులు అమ్మలు ఆడవాళ్ళకి ఏదంటే పసుపు చేసుకొని అన్నీ అంటారు. అది పిస్తే నారండి అలాగనేయండి. మీ ఊళ్ళో మీరు గెలసకుండా మొదలెట్టు చూస్తారు. నువ్వు పని చేయగలను పర్వాలే. నువ్వు ఎట్లా గుర్తింపు పొందాలనుకుంటున్నావు అదే పద్ధతిలో ఇప్పుడు ఓటర్ ఉన్నాడు. చేయండి, చూడండి, సాధ్యము. ముందే అట్లా పరిస్థితి. ఆ కాలం అన్నా మనం బాగుంటే నువ్వు గడ్డి మీద పోకూడదు, ఇంకా సాగుబడి పంపిద్దురా, బంగాళోడు పంపిద్దురా అంటాను. అంతే కదా న్యాయం చేసేది. రెస్పెక్ట్ ఏం చేసింది అదే కదా. అదే గెలుచుకుంటే సుమారు ఓట్లేదు. వాడు అన్నాడు ఇప్పుడు తట్టుకొని మంగళోడు పంపి సాగలోడు పంపినాడు. మార్పు చాలా ఉంది. ఈ యంగర్ జనరేషన్, ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ డబ్బులు కూడా ఓట్లేదు. వేయో మాట్లాడు. మన వాళ్ళు ప్రతి ఒక్కరికి గెలవాలా. మొదలండి ముద్రించే ఎందుకోసం చూద్దాం. ఆ ఇది ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది నిలబడి కనీసం తాడిపత్రి మండలంలో దగ్గర 48 గెలిచాల్సిందే. వాళ్ళు ఓడగొట్టలే, మనం ఓడగొట్టుకున్నాము. నేను వాస్తవం చెప్తున్నా. తాడిపత్రి మండలం గురించి భయం. ఎందుకంటున్నా భయం. ఇంకా కొందరు పెద్ద మనుషులు ఉన్నారు, పోయి అడిగినారు, చేస్తామన్నారు. ఓడగొట్టి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళతో భూమిలో కూర్చొని అందరి ముందర చాలా తప్పించుకుంటారు. ఎందుకు తప్పించుకుంటారు? వయసు పెద్దది, సిగ్గుంటారా కనీసం తప్పించుకోకూడదు. వయసు కన్నా వాళ్ళు మర్యాదించుకోలేదు. బాగా బయట వీడేమో మనకు ఎందుకు తెలుసా, వీడి మీద కోపమంట. మేము అట్లా పడింటే మేము కూడా అట్లా అయిపోయిందాము. ఎప్పుడు ఎవరి మీద కోపం ఉండదు. మళ్ళీ రేపు శుక్రవారం ఎప్పుడో పిల్లలకు టైం ఉన్నప్పుడు శుక్రవారం యాడికి ఉంటుంది ఇదే మీటింగ్. దాని తర్వాత పొప్పూరు, మాకు పొప్పూరు ఉంటుంది. దాని పక్కన మీ 3 మండలాలు ఉన్నాయి. అక్కడ కూడా మీటింగ్ పెట్టి మీ 3 మండలాలు ఇంకా 4 3 నీకు ఇక్కడ 3 అయిపోయి ఇంకా 4 ఉన్నాయి. అందరినీ పిలువు, నువ్వే పిలువు. 4 ఉన్నాయి. ప్రమాణం చేద్దాం. కొద్దిగా ఈ పంట 2 నెలలకు ఒక రూపుకి వస్తుంది పంట. మొత్తం కాన్స్టిట్యున్సీలో మండలం 4-5 వేల మందిని పిలిపించి ప్రమాణంగా కలుపుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. రేపమన్నాడు మనకు యూత్ ప్రెసిడెంట్ కూడా మనకి ఇచ్చినారు. ఇంకొక 2 పోస్టులు అడిగినా వస్తే చంద్రబాబు నాయుడు గారిని అఖండంగా పిలిపించి 10,000 మందితో అనంతపూర్లో మీటింగ్ పెట్టి 7 మండలాల్లో ప్రతి పల్లె టచ్ చేసుకుంటా 50-60 కార్లతో ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరుగుతాం. పవన్ ఉన్నాడు, అశ్వత్ ఉన్నాడు, ఇన్ఛార్జి సింగనవల్లి ఇన్ఛార్జి ఉంది. దీంట్లో రాజకీయ ఉద్యమం ఉండదు.
ప్రతి ఒక్కరిని పొట్టు పెట్టి పిలుస్తాం. వస్తే రాకపోతే కేర్ చేయం. ఏంటి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు? మీ సొంతగా మీ సొంత తీరంగా ఎస్ యూత్ ఈజ్ విత్ us. నేను ఇంకోటి చెప్తున్నా, వాడిని ఇగ్నోర్ చేసినావే మీ పదవి పై నుంచి ఇచ్చిన కమాండ్ చేసేదండి. మా పదవి మూమెంటం తేవాల తెలుగుదేశం కార్యకర్తలు మా పదవి. మాకు పదవులు పదవి ఈయకపోతే మూమెంటం తెస్తా. వచ్చేవాడు నా ఎప్పుడు వచ్చేవాడు ఉంటాడు. నేను ఎవరికి అగ్నెస్ట్ కాదు. పార్టీ బలోపేతం చేయాలంటే ప్రతి వ్యక్తి పార్టీ కోసం ఏమైనా చేయొచ్చు. 100% చెప్తున్నా. ఈ 2 నెలల్లో పంట వేసినారు, మన పోతారు డిస్టర్బెన్స్. నేను మా వాళ్ళకు పదవి రాకపోయినా నా మీద చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసినా, ఇంకా ఎవరికన్నా కంప్లైంట్ చేసినా, నన్ను దాంట్లో పార్టీలోకి సస్పెండ్ చేసినా, ఎన్టీ రావు స్థాపించిన తెలుగుదేశం కోసము నేను తిరుగుతా. ఖచ్చితంగా ఈ సభ మూలంగా అందరూ చెప్తున్నా, ఎవరా ప్రెసిడెంట్, ఎవరా వైస్ ప్రెసిడెంట్, ఎవరా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కావాలనుకునేవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవచ్చు. ఒకవేళ పార్టీకి ద్రోహం చేసేటట్టుకుంటే చేయకూడదు. పార్టీ బాగుపడాలా చెప్తున్నా. మళ్ళీ ఒక మీటింగ్ పెడతాను. ఇవన్నీ అయిపోయినాక అనంతపూర్లో ఏటా ఈ ముందు మెట్ట దెబ్బలు తింటాను. ఆ రోజు గెలిచింటే మేము కొట్టుకుంటున్నాం. ఆ రోజు కూడా చెప్పిన, అయ్యా ముందు అందరూ చేసుకుందాం, మళ్ళీ మెట్టు దెబ్బలు తిందాం. మీరు మెట్టు దెబ్బలు తినకుండానే కదా ఎవరు ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు. అంటే మేము మెట్టు దెబ్బలు తినకుండా రెడీ ఉన్నాం. రండి బయటికి రండి. ఒక స్టేట్మెంట్ లేదు, ఏమీ లేదు. నో క్వశ్చన్. ఏదో పార్టీ అది ఇది ఇచ్చిందండి, మేము దానికి కేసుకున్నాం. తెలుగుదేశం బలోపేతానికి, తెలుగుదేశం బాగుండేదానికి, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎంగా కూర్చుంటేదానికి ఎవరినైనా ఎదిరిస్తా. చాలా మంది ధైర్యస్తున్నారు. ఈ ముందు ఇంతమంది ధైర్యస్తున్నారు కాబట్టి నేను ఎవరిని పెడతలేదు. మీరందరూ మీరు వచ్చిన అర్థమైంది. మెడికల్ కాదు, ఉరి వేసినా కానీ రెడీ ఉంటారు కాబట్టి వచ్చినారు.